సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చిక్రీ చిక్రీ సాంగ్ ఎంతలా బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. అక్రాస్ ది నేషన్, అక్రాస్ ది బార్డర్స్, చైనా లేదు, జపాన్ లేదు, అమెరికా లేదు, ఖండాంతరాలు వ్యాపించేసింది. రామ్ చరణ్ అన్న గ్రేస్తో వేసినటువంటి స్టెప్స్ ప్రతి ఒక్కరు కూడా రీక్రియేట్ చేస్తున్నారు. ఆ రీక్రియేట్ చేసినటువంటి రీల్స్ ని కూడా వాళ్ళు రియాక్షన్ ఇస్తున్నారంటే యూట్యూబ్ లో ఏ రకంగా చిక్రీ తాలూకు ఫేవర్ ప్రెసెంట్ సోషల్ మీడియాని కమ్మేసింది అని చెప్పేసి అనుకోవచ్చు. సో టీం వాళ్ళు 100 మిలియన్ అయినటువంటి సందర్భంగా ఒక మేకింగ్ వీడియో అయితే దించుతున్నారు. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఈవినింగ్ 4 గంటల సమయానికి వాళ్ళు పోస్ట్ చేస్తారు. సో యాక్చువల్గా 2 రోజులు ముందే రావాలి, బికాజ్ ధర్మేంద్ర గారు ద లెజెండ్ ఆఫ్ బాలీవుడ్ మూవీ, హీ మ్యాన్ ఆఫ్ బాలీవుడ్ అని చెప్పేసి ఆయన్ని పిలుస్తారనమాట. సో అటువంటి లెజెండరీ పర్సనాలిటీ చనిపోవడంతో ఒక 2 రోజులు ఆ గ్యాప్ వచ్చిందనమాట. సో అది కూడా వాళ్ళు రీజన్ చెప్పడం జరిగింది. మేకింగ్ వీడియో ఆయనకి రెస్పెక్ట్తో ఆ మేకింగ్ వీడియో అనేది మేము పోస్ట్ పోన్ చేస్తున్నాము అని చెప్పేసి. సో ఆఫ్టర్ 2 డేస్ ఇప్పుడు అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. అసలు ఆ మేకింగ్ వీడియోలో ఇప్పుడు ఫ్యాన్స్ అందరికి ఉండేటువంటి క్వశ్చన్ ఏంటంటే ఎలా ఉండబోతుంది ఏంటి, ఎందుకంటే పెద్ది నుంచి ఎటువంటి అఫీషియల్ వీడియో కంటెంట్ వచ్చినా ఏమొచ్చినా సరే హైప్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. గ్లిమ్స్ కావచ్చు, దాని తర్వాత సాంగ్ షూట్కి సంబంధించినటువంటి ఒక వినాయక చవితికి పెద్ది అని చెప్పేసి అరుస్తా గణపతి బప్ప మోరియా అనేటువంటి వీడియో కావచ్చు, ఎనీ వీడియో, ఎనీ అప్డేట్, దాని తర్వాత చిక్రీ సాంగ్ కావచ్చు, ఎనీథింగ్ రిలేటెడ్ టు పెట్టి ఎగ్జైట్మెంట్ని, హైప్ని తారాస్థాయికి తీసుకెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఇంత సక్సెస్ అయినటువంటి చిక్రీ 100 మిలియన్ మైల్ స్టోన్ కొట్టినటువంటి చిక్రీ సాంగ్ తర్వాత దాన్ని సెలబ్రేట్ చేసుకునే విధంగా ఆ సాంగ్ ఆ మేకింగ్ వీడియోలో ఉంటుందా? క్రూ అందరు కూడా ఏఆర్ రెహమాన్ గారు కావచ్చు, బుచ్చి అన్న కావచ్చు, చరణ్ అన్న కావచ్చు, సింగర్ మోహిత్ చౌహాన్ గారు కావచ్చు, జానీ కపూర్ హీరోయిన్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి కూర్చొని ఈ సాంగ్ తాలూకు సెలబ్రేషన్ గురించి ఏమైనా డిస్కషన్ ఉండిద్దా, లేకపోతే ఓన్లీ మేకింగ్ సాంగ్ అంటే ఇప్పుడు సెట్స్ లో ఉన్నప్పుడు జానీ అన్న చరణ్ అన్న ఇద్దరు స్టెప్స్ వేసే ముందు డిస్కషన్ లాంటిది సెట్స్ లో సరదాగా ఉండేటువంటి మూమెంట్స్ ఏమన్నా ఈ కైండ్ ఆఫ్ ఏమైనా చూపిస్తారా ఏంటి అనేది మనం ఈవినింగ్ వీడియో వచ్చేదాకా మాత్రం దాని గురించి కూడా నేను వీడియో చేస్తాను. సో స్టే ట్యూన్ టు మోర్ అప్డేట్స్ ఫ్రమ్ పెద్ది. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.